వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో జేఏసీ పక్షాన మరి ఆల్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటటువంటి మరి సిబ్బంది గురించి మనకు రావాల్సినటువంటి పిఆర్సీ, డిఏలు, అదేవిధంగా ఈహెచ్సి, అదేవిధంగా మరి పెండింగ్లో ఉన్నటువంటి 13,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉన్నటువంటి పెండింగ్ బిల్స్, అదేవిధంగా మరి ఎంతోమంది మరి ఉద్యోగస్తులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు దిగిపోయినా కానీ వాళ్ళకు కనీసం దిగిన తర్వాత ఏమీ కూడా వాళ్ళకు రానటువంటి అమౌంట్స్ ఉన్నాయి. కాబట్టి మరి జేఏసీ నిన్న సమావేశమై ఆ జేఏసీలో మరి 8వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వాళ్ళు డిస్టిక్ వైజ్గా బస్సు యాత్ర చేస్తున్నారు. ఏ జిల్లాలో అయితే ఏ పెండింగ్ ఉన్నాయో, ఎవరెవరికి ఏమేమి రావాలి అనే పెండింగ్ సమస్యలపై బస్సు యాత్ర 8వ తారీఖు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19, 20 ఖమ్మంలో 19వ తారీఖు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అదేవిధంగా మండల్ లెవెల్ 12వ తారీఖున 12, 9, 25న సెప్టెంబర్లో మరి హైదరాబాద్లో భారీ ఎత్తున మీటింగ్ ఉంది. అందరూ ఎంప్లాయీస్ కలిసి మరి భారీ ఎత్తున తరలి వెళ్ళి మనకు రావాల్సినటువంటి పిఆర్సీ, ఈహెచ్సి, డిఏలు ఏవైతే ఉన్నాయో పెండింగ్లు 63 పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మరి నిన్న అందరూ కూర్చొని మాట్లాడి వాళ్ళందరూ ఒక తాటిపైకి వచ్చి మనకు రావాల్సినవన్నీ కూడా మరి ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మనకు రావాల్సిన పిఆర్సీ ఇంతవరకు ఇవ్వలేదు, డిఏలు ఇవ్వలేదు. అదేవిధంగా మరి ఎంతోమంది మరి రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులు కూడా ఇవ్వకుండా పెండింగ్ పడ్డాయి. అదేవిధంగా ఇంకా కొన్ని బిల్స్ చాలా పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ సమయానికి పరిష్కారం కొరకు మరి ఏదైతే మనందరం కూడా మండల వారీగా, డిస్టిక్ వారీగా మనందరం కలిసిమెలిసి పోరాడి మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం సాధించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. నా పేరు రామాచారి, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు. యూఎస్పీసీ చేపట్టినటువంటి సమస్యల పరిష్కారం కోసం 3 దశల పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 3వ దశ కార్యక్రమం మహాధర్నా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించడం జరుగుతున్నది. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని వల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కాలం గడుపుతున్నది. మొన్న 3 నెలల క్రితం 700 కోట్లు ప్రతి నెల విడుదల చేస్తానని చెప్పి హామీ ఇచ్చి కూడా ఆ మాట తప్పడం జరిగింది. గత ప్రభుత్వం విధానాలని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నందువల్లనే మేము పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆర్థికేతర అంశాలని కూడా బదిలీలు, పదోన్నతులను కూడా సకాలంలో చేయలేనటువంటి పరిస్థితులు మరి. అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయుల యొక్క ఆర్థిక లాభాలను చెల్లించడంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది. దానివల్ల సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి ఈపీఎఫ్, టీహెచ్ఏలు ఇలాంటి తుది చెల్లింపులు, వార్షిక చెల్లింపులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆర్థిక అంశాలకు ముడిపెట్టి ఆలస్యంగా మా డబ్బులు వాడుకోవడమే కాకుండా చెల్లించడంలో ఆశ్చర్యం చేస్తున్నది. చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది. కాబట్టి ఈ 23వ తారీఖు ధర్నాను ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు యూఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ 23వ తారీఖున యూఎస్పీఎస్సీ తరఫున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాలని యూఎస్పీఎస్సీ నిర్వహించడం జరిగింది. యూఎస్పీఎస్సీ భాగంలో దాదాపు 16 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు 3 దశల పోరాటాల్లో భాగంగా మొదటి దశలో ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. 2వ దశలో భాగంగా జిల్లా స్థాయి ధర్నా కార్యక్రమాన్ని 3వ తారీఖు నిర్వహించడం జరిగింది. మరి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని 23వ తారీఖున నిర్వహిస్తూ ఉన్న యూఎస్పీఎస్సీ తరఫున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కొరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది 23వ తారీఖున. ఈ ముఖ్యంగా ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల కోసమే ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు 2 సంవత్సరాల నుంచి పిఆర్సీ మరి ప్రకటించడం లేదు. 2023 సంవత్సరము జూలై నెలలో పిఆర్సీని
మరి పిఆర్సీని ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయి వస్తున్నాయి. పిఆర్సీ రిపోర్ట్ ఇప్పుడే తెప్పించుకోలేదు, దానికి సంబంధించి అధ్యయనం చేయలేదు, ఎటువంటి ఫిట్మెంట్ కూడా మనకి గవర్నమెంట్ ప్రకటించడం లేదు. కాబట్టి తక్షణమే పిఆర్సీ రిపోర్ట్ని బహిర్గతం చేయాలి. ఉపాధ్యాయులకు సరైన ఫిట్మెంట్ కనీసం 50% ఫిట్మెంట్తో మరి పిఆర్సీని ప్రకటించాలని యూఎస్పీఎస్సీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గురుకులాలలో మరి అసంబద్ధంగా ఉన్న గురుకుల సమయాలను సవరించాలని గత కొన్ని సంవత్సరాలుగా యూటీఎఫ్ తరఫున యూఎస్పీఎస్సీ తరఫున ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తక్షణమే మరి హేతుబద్ధమైన పాఠశాల సమయాలను సవరించి మరి గురుకులాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని మరి ఈ సందర్భంగా మేము మరి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మరి కేజీబీ ఉపాధ్యాయులు దాదాపు గత సంవత్సరం నెలపాటు మరి ధర్నా కార్యక్రమాన్ని అన్ని జిల్లా కార్యక్రమాల్లో నిర్వహించడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా 1 నెల జీతాన్ని పెండింగ్లో ఉంచారు. ఏదైతే సమ్మె ఉందో ఆ సమ్మెకి సంబంధించి ఆ నెల జీతాన్ని కూడా తక్షణమే ప్రభుత్వం వాళ్ళు మరి సెటిల్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మరి సిపిఎస్ రద్దు చేయాలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తక్షణమే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి మరి ఏదైతే 2004 నుంచి అపాయింట్ అయిన ఉపాధ్యాయులందరినీ కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని మరి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇలా అనేక మంది ఉపాధ్యాయుల సమస్యలు ఇవి మాత్రమే కాకుండా మరి ఏదైతే యూఎస్పీఎస్సీ తరఫున గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సమస్యల మీద మరి పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి పదోన్నతులు బదిలీలు కార్యక్రమాలు కూడా ప్రభుత్వం వాళ్ళు నిర్వహించడం జరిగింది. మరి ఎవరికి కూడా మేము ఏ ప్రభుత్వానికి కూడా మేము తొత్తులుగా లేము. కాబట్టి ప్రతిపక్షాలకు కూడా మా వెనక ప్రతిపక్షాలు ఉన్నాయని మరి ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. మా వెనక ఏ ప్రతిపక్షం లేదు, కేవలం ఉపాధ్యాయుల సమస్యలు మాత్రమే మేము ఎజెండాగా తీసుకొని చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మరి నిన్న జరిగిన సమావేశంలో తెలంగాణ జేఏసీ పక్షాన నిన్న మరి రాష్ట్ర స్థాయిలో సమావేశం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా మరి ప్రభుత్వం వచ్చి అనేక రకాల 20 నెలలు అవుతున్నప్పుడు కూడా ఇంతవరకు ఉద్యోగులు ఏ సమస్యను కూడా ఈ రోజు వరకు కూడా దాన్ని పరిష్కరించకపోవడం చాలా శోచనీయంగా భావించి మరి దాదాపు 264 సంఘాలు ఏకమయ్యి మరి కార్యాచరణ ప్రకటించడం జరిగింది. మరి ఉద్యోగస్తులు అనేటోళ్ళు ఈ తెలంగాణ తెచ్చింది మరి వచ్చింది కూడా ఉద్యోగుల పక్షానని ఆ రోజు ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ అందరికీ తెలిసిందే. మరి అయినప్పుడు కూడా మరి ఉద్యోగుల్ని ఈరోజు అన్ని ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇంతకుముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చిన్నచూపు ధోరణి వహిస్తుంది. మరి ఈ విధానం మంచిది కాదు. మరి ఉద్యోగస్తులు అందరూ కూడా ఫ్రెండ్లీ గవర్నమెంట్ మేము కడపలు పెట్టి చూసుకుంటామన్న గవర్నమెంట్ను 20 నెలల నుంచి వెయిట్ చేసినా కానీ ఎటువంటి సమస్యలు కూడా ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు. మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు రావాల్సిన 5 రకాల డిఎల్ని ఈ రోజు వరకు కూడా మరి 5 రకాలు అంటే 2.5 సంవత్సరాలు 5 డిఎల్కి అంటే 2.5 సంవత్సరాలు ఒక ఉద్యోగి తన జీతభత్యాలు పెరుగుదల లేక నిత్యం పెరుగుతున్న సరుకుల ఇతరత్ర వాటితో సతమవుతున్న జీవితాన్ని సాగిస్తుంటే మరి ఈరోజు ఆ డిఎల్ కూడా విడుదల చేయడం చాలా శోచనీయం. అదేవిధంగా మరి ఈహెచ్ఎస్ పథకం కింద ఏదైతే ఉద్యోగస్తులు ఉందో ఈరోజు ఉద్యోగస్తులు రిటైర్ అయినా లేదా సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఏదైనా అనారోగ్యం సంభవిస్తే ఈ యొక్క ఈహెచ్ఎస్ పథకం అమలు కాకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడో 4 డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని ఆ అప్పులు కట్టలేక అనేక మంది ఈరోజు చనిపోవడం జరిగింది. మరి వీటి హత్యల్ని మరి ఏం హత్యలు అనాలి, లేకపోతే ఏ రకమైన హత్యలు ఈ ప్రభుత్వం తరపున జరుగుతున్న హత్యలు లేకపోతే ఏముందనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మరి ఉద్యోగస్తులు మరి వాళ్ళ శ్రేయస్సుని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. మరి అదేవిధంగా మరి మనకు నెక్స్ట్ పిఆర్సీ ఒకటి ఉన్నది. ముఖ్యంగా మరి 1/7/2023 మనకు పిఆర్సీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి దాని మీద కమిటీ వేయడం కూడా జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ఆ కమిటీ రిపోర్ట్ని తెచ్చుకొని మరి కార్యాచరణ చేసి దాదాపు 3 ఏళ్ళు 1/7/23 అంటే ఇప్పటికీ 3 ఏళ్ళు నడుస్తున్నది. అయినప్పుడు కూడా దాని మీద కార్యాచరణ చేయడం కూడా చాలా చూస్తున్నాం. మరి అదేవిధంగా అనేక రకమైన సంస్థలు 317 జీవోలో అనేక మంది కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. మరి అటువంటి ఇబ్బందులు పాలైన వాళ్ళందరూ కూడా ఈరోజు అవసరమైతే వాళ్ళకి కొన్ని సూపర్ నెంబర్ పోస్టులు క్రియేట్ చేసి అయినా మనం ఒక హెడ్ క్వార్టర్స్కి అదేవిధంగా ఒక ఆంధ్రాకు పోయిన అనేక మంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మన ఉద్యోగుల పక్షాన ఉన్నది. అదేవిధంగా మరి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో 1/7/2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళు 9th మంత్ నుంచి అపాయింట్ అయిన 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళకి ఈ యొక్క సిపిఎస్ విధానం అని ఉన్నది. మరి ఈ యొక్క సిపిఎస్ విధానం అనేది ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఒక గుడ్డలు పెట్టి లాంటిది. మరి రిటైర్ అయితే ఈరోజు ఆ సిపిఎస్ అనేది చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళు చాలామంది కూడా ఎందుకంటే లేట్గా డిపార్ట్మెంట్కి వచ్చి త్వరితగతిన రిటైర్ అయిపోయిన ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మేమందరం కూడా మొదట్లో కోరేది ఒకటే, మరి ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాడు కూడా మరి ఏమైతే చెప్పినారో కొత్త పింఛన్ విధానాన్ని సిపిఎస్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరణ అన్నారు. మరి దానికి మీ ఎజెండాలో కూడా
దాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఆ ఎజెండా ప్రకారం అన్న మీరు ముందుకు పోయి మరి ఉద్యోగస్తులకి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ మరి అవుట్సోర్సింగ్ ఏదైతే ఉన్నారో అనేక మంది ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. దాన్ని క్రమబద్ధీకరించడం కోసం ఒక కమిటీని కూడా వేసిండని అన్నారు. మరి ఆ కమిటీ సంగతి కూడా ఈ రోజు వరకు కూడా తెలవలే. అయితే సాధ్యాసాధ్యాలను బట్టి అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా కొంతవరకు రెగ్యులర్గా చేసుకుంటే మంచిదని మేము కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇవన్నింటిని కూడా అనేక రకమైన సమస్యలు మీకు ఆల్మోస్ట్ 63 సమస్యలల్లో దాదాపు 56 సమస్యలు ఆర్థికపరమైన వాటికి సంబంధం లేని సమస్యలు అవన్నీ కూడా మరి వాటిని తీర్చగలిగే ఇది ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క ప్రభుత్వంగా మరి అదేవిధంగా ముఖ్యంగా మా ప్రభుత్వ అధికారులు ఈ సెక్రటరియట్ ఉన్న లెవెల్లో అందరూ కూడా మోకాలు పెట్టడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళందరూ మేము గట్టిగా చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడో హైదరాబాద్లో నౌకర్లు చేయడం కాదు, అవసరమైతే మీరు మారుమూల ప్రాంతాలకు వచ్చి ఓ సంవత్సరం పాటు మీరు ఉద్యోగం చేస్తే ఈ మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగస్తుల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. వీటన్నిటిని మరి ప్రాతిపదికన మా హక్కులు మేము సాధించుకోవడానికి ఉద్యోగుల పక్షాన ఆల్మోస్ట్ 251 సంఘాల పక్షాన జేఏసీ టీజేఏసీ పక్షాన మరి అక్టోబర్ 8 నుంచి కార్యాచరణ ప్రకటించడం జరిగింది. అంచెలంచెలుగా ప్రతి జిల్లాలు పర్యటించుకుంటూ మరి అక్టోబర్ 12వ తారీఖున ఈ యొక్క మహాధర్నాన్ని హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. కాబట్టి ఉద్యోగ పక్షాలు అందరూ కూడా దీనికి సపోర్ట్ చేసి ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి మా యొక్క వాటిని సాధించుకునే వరకు కూడా మేము ఉద్యోగుల పక్షాన్ని నిద్రపోమని సందర్భంగా తెలియజేస్తున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.